Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ వివేక్ లంకమల్ల. హైదరాబాద్ నగరానికి వలస పక్షులు వచ్చాయి. అదేంటి కొత్తగా ఎప్పటి నుంచో జనాలు రకరకాల ప్లేసెస్ నుంచి, రాయలసీమ నుంచి, కోస్తా నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా వలస వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వలస పక్షులు ఏంటంటే ఈసారి నిజంగా వచ్చింది మనుషులు కాదు, వలస పక్షులే వచ్చినాయి. అవి కూడా ఎక్కడి నుంచి అంటే మనం చెప్తుంటాం కదా, సైబీరియా నుంచి చలికాలంలో పక్షులు ఇండియాకి వస్తాయి. ఇండియాలో కొల్లేరు సరస్సులో, మంచినీటి సరస్సులో కొన్ని, పులికాట్ సరస్సులో కొన్ని, తర్వాత ఒరిస్సాలో చిల్కా లేక్లో కొన్ని, ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని విన్నప్పుడు అరే అక్కడ మనకు జనరల్గా చాలామంది ఫైట్ కూడా చేస్తుంటారు వాటి ఎకాలజీ డిస్టర్బ్ అయినప్పుడు కానీ, లేదంటే వాటికి తగిన ఉండడానికి ప్లేస్ లేనప్పుడు, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు చాలామంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు లేదంటే వైల్డ్ లైఫ్ వాలంటీర్స్ చాలా వర్క్ చేస్తుంటారు. అవి అన్నప్పుడు అరే ఇంత ఎందుకు వస్తున్నాయి బర్డ్స్, చిన్నప్పటి నుంచి మనకు ఆసక్తి. ఈవెన్ మా ఊర్లో కడప జిల్లా తీసుకుంటే, కడప జిల్లా బద్వేల్ దగ్గర పెద్దులపల్లి అనే ఊరు ఉండేది. అక్కడ మేము చదువుకునేటప్పుడు అంటే 6th 7th చదివేటప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, సైబీరియా నుంచి కొంగలు వచ్చినాయని. సో ఆ తర్వాత చూసేవాళ్ళం కానీ ఎప్పుడు పెద్దగా పట్టించుకునేవాళ్ళం కానీ, ఎప్పుడైతే ఈ మధ్య కరోనా టైంలో మా ట్రావెలింగ్లో, అంటే మేము చేసే ట్రావెలింగ్లో పులికాట్ లేక్లో మైగ్రేటరీ బర్డ్స్, ఫ్లెమింగోస్, పెయింటెడ్ స్టాక్స్ ఇవన్నీ వస్తున్నాయి, ఇవి చూసేవాళ్ళం. జనరల్గా ఇవన్నీ చూసినప్పుడు వాటి లైఫ్ భలే ఆసక్తిగా ఉంటుంది. అరే ఎందుకు ఇంత దూరం వస్తాయి, అసలు ప్రతి సీజన్లో వేల కిలోమీటర్లు ఉంటుంది. అంటే మనకు సైబీరియా అంటే ఆల్మోస్ట్ రష్యాకి, కజకిస్తాన్, కిర్గిస్తాన్ మధ్యలో ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్ నుంచి అసలు ఇంత దూరం ఎలా ట్రావెల్ చేస్తాయి, ఇవన్నీ చాలా కొత్తగా ఉండేవి. వాటి గురించి తెలుసుకునే క్రమంలో లైఫే ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే కొన్ని బర్డ్స్ మెజారిటీ అక్కడ చలి ఎక్కువ అవుతుంది. అంటే మనకి ఆసియాలో ఉత్తరార్ధగోళం అంటారు అన్నమాట, రష్యా ఇవన్నీ. సో విపరీతమైన చలి వచ్చినప్పుడు సరస్సులు కూడా గడ్డు కట్టుకొని పోతాయి. ఆ గడ్డ కట్టినప్పుడు వాటికి ఉండడానికి ఒక ప్లేస్ కావాలన్నమాట. అంటే వాటి షెల్టర్కి కావచ్చు, లేదంటే బ్రీడింగ్ కావచ్చు. అప్పుడు అవి ట్రావెల్ చేస్తాయి. ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఇరాన్, పాకిస్తాన్, మనకి గుజరాత్ నుంచి ఎంటర్ అయ్యి ఇటు వచ్చేస్తుంది. ఇవి వచ్చి చలికాలంలో ఇక్కడే ఉంటాయి. కొన్ని షెల్టర్లాగా ఇక్కడే ఉంటాయి, ఫ్లెమింగో లాంటివి. కొన్ని అంటే పెయింటెడ్ స్టాక్స్ కానీ, లేదంటే పెలికాన్స్ కానీ, కార్మొరాంట్స్ అంటే నీళ్ళ కాకులు, ఇలాంటి బర్డ్స్ కొన్ని ఏం చేస్తాయంటే ఇవి గూళ్ళు కట్టుకొని పిల్లలు పెరిగిన తర్వాత వెళ్ళిపోతాయి. సో ఇది వాటి జర్నీ ప్రాసెస్. దీనికోసం మనకి ఏపీ గవర్నమెంట్ డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ, జనవరి ఫస్ట్ వీక్లో ఫ్లెమింగో ఫెస్టివల్ అని కూడా చేస్తుంది అన్నమాట. ఇంత ప్రాముఖ్యత ఉన్న బర్డ్స్, నేను జనరల్గా మనకి హైదరాబాద్ చెరువులు తీసుకుంటే మేజర్గా కనపడేది హుస్సేన్ సాగర్. నీళ్ళు చూసినామంటే అసలు నీళ్ళ రంగులో ఉండవు, నల్లగా, అంటే ఒక రకమైన డెన్సిటీ పెరిగి రకరకాలు ఉంటాయి డ్రైనేజ్ అంతా కలిసిన తర్వాత. సో ఆ తర్వాత దుర్గం చెరువు, ఇలాంటి ఏమైనా చూసినప్పుడు అరే వీటిల్లో అట్లీస్ట్ కనీసం నీళ్ళ తాలూకు చేపలు కానీ, కప్పలు ఏం బతుకుతాయి అంటే మనకే డౌట్ అనమాట. అంటే ఆ నీళ్ళు అంత ఉంటాయి, ఎందుకంటే డ్రైనేజ్ కలవడము, రకరకాల రీజన్స్ ఉంటాయి అవి పొల్యూట్ అవ్వడానికి, వాటర్ పొల్యూట్. అలాంటి చోట నేను జనరల్గా ప్రగతి నగర్ వచ్చినప్పుడు చెట్లు కొంచెం బాగుంటాయి. సో కొంగలు కనపడతా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు. నేను ఏమనుకున్నానంటే ఈ కొంగలన్నీ ఎక్కడో హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల్లో, మంచినీళ్ళ చెరువుల్లో ఉండి షెల్టర్ కోసం ఇక్కడికి వస్తున్నాయి అనుకునేవాడిని. సో ఒక 1 week 10 days బ్యాక్ నుంచి మనకి ప్రగతి నగర్ చెరువులో బర్డ్స్, కొంగలతో పాటు మైగ్రేటరీ బర్డ్స్ కనపడుతున్నాయి. మా ఇంట్లో పిల్లలు ఇల్లు చూసినప్పుడు చెరువులో పెద్ద కొంగలు వచ్చినాయి, ఫ్లెమింగోలు వచ్చినాయి అంటే ఒకరోజు చూశాను. నేను చూస్తే నేనే ఆశ్చర్యపోయాను అనమాట. గూడబాతులు అంటే మనకి పెలికాన్ బర్డ్స్ అంటారు. పెలికాన్స్ అంటే ముక్కు చాలా పొడవు ఉంటాయి, ఆల్మోస్ట్ 1 feet ఉంటుంది, కిందికి ఇలా సిత్తి లాంటిది ఉంటుంది అనమాట. తర్వాత ఎర్రగాళ్ళ కొంగలు అంటే పెయింటెడ్ స్టాక్స్, కాళ్ళు పొడవుగా ఉంటాయి. ఇవి కాకుండా నల్లగా కార్మొరాంట్స్ అని ఉంటాయి, పిగ్మీ కార్మొరాంట్స్. ఇవే కాకుండా బ్లాక్ హెడెడ్ ఐవిస్ అంటే నల్ల తల తెల్ల కొంగ అంటారు దాన్ని. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంటే నేను ఏదో ఒకరోజు వచ్చిపోయినాయి అంటే జనరల్గా వెళ్ళిపోతాయి అనుకుంటాం, కానీ 1 week నుంచి కంటిన్యూస్ కనపడుతుంటే ఆసక్తి కనిపించి అప్పుడప్పుడు గమనించేవాడిని. సో నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే జనరల్గా ఇప్పుడు వచ్చే సీజన్ ఆల్మోస్ట్ అవి రావడం అక్టోబర్, నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇక్కడ ఉండి ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయితే అప్పుడు బయలుదేరిపోతాయి, అంటే మళ్ళీ రివర్స్ వెళ్తాయి. సో ఇదంతా ఒక్క రోజులో లేదంటే 1 stretchలో జరిగే ప్రయాణం కాదు. అవి ఏం చేస్తాయంటే వెళ్ళే దారిలో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడైతే వాటికి నివాస అనుకూలం ఉన్నాయి అక్కడ రెస్ట్ తీసుకుంటూ వెళ్తాయి. ఒకరోజు ట్రావెల్ చేస్తాయి, ఇంకో రోజు రెస్ట్ తీసుకుంటాయి, ఇంకొక రోజు ఇంకో చోటుకి వెళ్ళి, ఇలా చేసే ప్రాసెస్లో నాకు తెలిసి ఇక్కడ ఆగినట్టున్నాయి. అది కూడా ఏంటంటే మనం అక్కడ చూస్తే బర్డ్స్కి పిల్లలు ఉంటాయి కదా, పిల్లలకి స్ట్రెయిన్ ఇవ్వకుండా కొద్ది రోజులు ఆగి ఉంటాయి అన్నమాట. ఆ ప్రాసెస్లో ఇక్కడ ఆగినాయి అని నేను అనుకుంటున్నాను. సో దానికోసం మన యూటీవీ తరపున వీడియో కవరేజ్ కోసం వెళ్తే అసలు నాకు కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి అన్నమాట. మనకి జనరల్గా ఏంటంటే ఏ ఎకోసిస్టమ్ అయినా నిలబడాలంటే అన్ని ఫంక్షన్స్ సరిగా జరగాలి.
ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మొత్తం ఎకాలజీ దెబ్బతింది. అది మనిషికి డైరెక్ట్ ప్రభావం ఉండదు కానీ బర్డ్స్కి ఉంటుంది. సో ఈరోజు ఉదయం ఆ చెరువులో వీడియో తీస్తున్నప్పుడు పక్కన ఒక అతను చేపల కోసం గేలం వేస్తున్నాడు. సో గేలం వేస్తున్నప్పుడు అక్కడ చేపలు పడుతున్నాయి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ చెరువులో చేపలు ఉంటాయనేది ఆశ్చర్యం. అయితే అతను పడుతున్నాడు. వెళ్ళి అడిగాను, ఎవరన్నా మీరు ఇక్కడ అంటే వాళ్ళు లోకల్, అంటే ఏదైతే ప్రగతి నగర్ చెరువు ఉందో ఈ చెరువు తాలూకు ఇప్పుడు మనమందరం సెటిలర్స్ అయితే వాళ్ళు 30-40 ఇయర్స్ ఆయన పుట్టినప్పటి నుంచి ఇదే ఏరియాలో ఉన్నాడు. శంషాగూడ అని కింద పక్కనే చెరువు కింద అనమాట. అతను చెప్పేది ఏంటంటే 30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఈ ప్రగతి నగర్ చెరువు నీళ్ళు తాగడానికి వాడేవాళ్ళండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? మొయిన్ అన్న. మొయిన్ అన్న. ఇక్కడ శంషాగూడ లోకలా మీరు? లోకల్ అన్న. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారన్న? అంటే నేను పుట్టి పెరిగింది అన్న 60 ఇయర్స్ నాకు. 60 ఏళ్ళ నుంచి ఇక్కడ? 60 ఏళ్ళు. 85లో రోడ్ ఇచ్చారు ఇక్కడ ప్రగతి నగర్కి. ఓకే. అప్పుడు నీళ్ళు ఏంది మేము తాగేవాళ్ళం. ఎప్పుడైతే ఈ అపార్ట్మెంట్లు కట్టి చేసిరో అప్పటి నుండి ప్రగతి నగర్ వీళ్ళు ఫిల్టర్ చేసేవాళ్ళు. ప్రగతి నగర్ ఫిల్టర్ చేసి వదిలేవాళ్ళు. ఓకే. తర్వాత ఏం చేసిరంటే ఇంకా ఫిల్టర్ లేదు ఏం లేదు అందరిలాగా వదులుదామని వదులుతున్నారు వీళ్ళు. నిజాంపేట రోడ్డుకి కేసీఆర్ గారు వచ్చినప్పుడు పైప్ లైన్ వేసిరు అక్కడ. అటు ఉంది ఆ కార్లు ఉన్నాయి, అటు నుండి ఇటు పైప్ లైన్ ఉంది అక్కడ డైరెక్ట్ గా తులసి వనం కాడికి కలిసినాయి అవి. అప్పటి నుండి కొద్దిగా మళ్ళీ 2-3 సంవత్సరాల నుండి మళ్ళీ నీళ్ళు కొద్దిగా ఫ్రెష్ అయ్యి నీట్గా ఉంది. కానీ ఈ గుర్రం గడ్డి అనేది ఉండి మొత్తం నీళ్ళు కూడా. ఈ గుర్రం గడ్డి ఒకప్పుడు లేదా? అస్సలు లేదన్నా. మా చిన్నప్పుడు గుర్రం గడ్డి అనేది తెలియదు, అసలు తెలియదు. ఈ ఆకు ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు వచ్చిందో అర్థమైతలేదు. ప్రతి సంవత్సరం తీస్తున్నారు కానీ మళ్ళీ అట్నే ఉంటుంది. అవునులే. ఇప్పుడు ఈ పక్షులు మేము తీయడానికి అదే పనికి వచ్చినాం కదా, ఈ పక్షులు ఫస్ట్ టైం చూస్తున్నారా ఇంత ముందు నుంచి? లేదు, 2 సంవత్సరాల నుండి చూస్తున్నాం ఇవి. అంతకుముందు బాతులు వచ్చేవి. ఓకే. బాతులు వచ్చి ఎక్కడ పోయే చలికాలం వచ్చేవి, ఎండాకాలం రాగానే వెళ్ళిపోయేవి. అవును అవును. ఆ బాతులు ఏందో అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే ప్రగతి నగర్ డ్రైనేజ్ ఇప్పటికీ కలుస్తున్నాయి. ఇప్పటికీ కలుస్తున్నాయి. అది ప్రాబ్లం. రెండోది ఏం లేదు ఇంట్లో. సో ఈ చెరువు అయితే ఒకప్పుడు మంచి నీళ్ళ చెరువు ఫేమస్ అన్న. ఈ నుండి మెట్రో ఉందా, కూకుడుపల్లి మెట్రో కాడికి నీళ్ళు సప్లై అన్న పొలాలకి. ఇవి పొలాలకి మొత్తం పొలాలు హెచ్ఎంటీల్స్ ఉందా, హెచ్ఎంటీల్స్ కానుండి భాగ్యనగర్ నుండి పడి పటేల్ కుంట కానుండి పడి మెట్రో కాడికి నీళ్ళు పోయే పెద్ద కాలువ ఉంది ఇప్పటికి ఉంది ఆ బిల్డింగ్ల కాడ. అలుగు ఎక్కడుంది? అలుగు ఇది ఈ గుడి ఉందా, గుడి పక్కన. ఇది కల్బండ అంటుంటే మేము. కల్బండ అంటుంటే మా చిన్నప్పుడు. చెరువులో యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే చెరువులో చేపలు ఉండవు, ఈ పక్షులు చుట్టుపక్కల. లేదు, 20 సంవత్సరాల కింద నుండి లేకుండే. మొత్తం డ్రైనేజ్ ప్రగతి నగర్ నీళ్లు కలిసినప్పటి నుండి లేవు. తర్వాత అవి ఎప్పుడైతే కేసీఆర్ గెలిచినాక అది వేసిరో అప్పటి నుండి అప్పటి నుండి మళ్ళీ చేపలు వదిలేరు. సో ఇప్పుడు అన్న ఇది చేపలు ఏమేమి చేపలు ఉంటాయి? ఇలా కొరమట్టు ఉంది, బొచ్చ ఉంది, రౌటా ఉంది, మెరుగ ఉంది, గోల్ పీస్ అయితే లేదు. ఇంకోటి ఈ మధ్య హైదరాబాద్ దానికి అంటే చేపలు వేస్ట్ ఇదంతా అడ్డం పెట్టారు కదా. అది ఎందుకు పెట్టారంటే వీళ్ళు మొత్తం గల్లీ చేస్తున్నారు పెట్టారు. ఇది ఒకటి అయితేనే ఉంది. ఇప్పుడు నేను కానీ ఇంకోటి ఏంటన్నా, ఇది బంద్ చేసిరు. ఇక్కడ గేట్ కుల్లో ఉంది. చేపలు ఎక్కడో అమ్ముకొస్తారు, ఆ నుండి ఆడుకోండి మొత్తం పడేసిపోతున్నారు. చేపల వేస్ట్ అంతా దీంట్లోనే పడేస్తారు. అందుకేనా ఈ స్మెల్? ఇదే, లేకపోతే లేదు. క్లీన్ ఉంటే బాగుంటుందా చెరువు? క్లీన్, అసలు క్లీన్ చేస్తే మళ్ళీ మా చిన్నప్పటి చెరువు మేము చూస్తాం అనుకుంటాం. 95% సాధ్యమైతే క్లీన్. ఏమో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది నాయన, దండం పెట్ట. తర్వాత లోతు ఎంత ఉంటుంది అన్న? ఇది లోత అన్న ఇక్కడ స్తంభం ఉంటుంది, ఆడ మధ్యలో బండి ఉంటుంది, తుమ్కాడ స్తంభం ఉంటుంది. నీళ్ళు సరిగ్గా అంతే. ఇప్పుడు ఆ ఇండ్లు కూడా మునిగిపోయాయి అప్పుడు. ఇవన్నీ నీళ్ళే అన్న. ఓకే. ఇది కాదు, అద్దు ఆడదాకా అద్దు. ఆ గుట్ట ఉందా, గుట్టగా అనుకునేవి నీళ్ళు. ఓకే. ఆ బిల్డింగ్లో సగం పోతాయి. తర్వాత ఇప్పుడు ప్రగతి నగర్కి వెళ్ళే దారి ఉంది కేపీహెచ్బి, అది కూడా యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ ఇట్ ఈస్ నాట్ ఏ వే. వీళ్ళు ఏం చేశారంటే 1985లో ప్రగతి నగర్ వెళ్ళడానికి చిన్న దారి ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే అది కాస్త స్ప్రెడ్ అయిపోయి ఇదే మెయిన్ రోడ్ అయిపోయింది అంటే మొత్తానికి. దీనివల్ల ఏమైందంటే చెరువు 2గా డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా మనం చెరువు దగ్గరికి వెళ్తే అసలు చెరువులా ఉండదు. ఒకవైపు ఏమో పూర్తిగా గుర్రపు డెక్ అంటారు అన్నమాట. గుర్రపు డెక్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ మనం ఏం చెప్పచ్చు అంటే పొల్యూటెడ్ అనమాట. పొల్యూటెడ్ ఇన్ ద సెన్స్ ఇది మన స్థానికం కాదు. గుర్రపు డెక్ ఎక్కడో వేరే చోటు నుంచి వలస వచ్చినా, ఏదైతే బర్డ్స్ వలస వచ్చినాయో అలాగే గుర్రపు డెక్ కూడా వచ్చింది. దాని ఏంటంటే అది
మనం ఈరోజు చూస్తాం చెరువు ఖాళీ ఉంటుంది, పొద్దున కల్లా మొత్తం చెరువు అంతా అంత స్పీడ్గా స్ప్రెడ్ అయిపోద్ది, దాని వేర్లు కూడా ఒకదానికి ఒకటి లింక్ అయ్యి మొత్తం ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ఏంటంటే తీయడము. ఎవ్రీడే మనం చూస్తే జేసీబీ వర్క్ చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా, లాగుతుంటారు వస్తుంది ఎండిపోతుంది, కానీ మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. ఇది ఒక రోజుతో పోయేది కలుపు మొక్క అనమాట, అది నీళ్ళకి కలుపు మొక్క. ఎప్పుడైతే అది వచ్చిందంటే మనకి చెట్లలో సర్కారు తుమ్మ కానీ లేదంటే సీమ తుమ్మ చెట్టు అంటాం, అది ఎలా చెట్లను నాశనం చేసిందో, వయ్యారి బామ పార్థీనియం అనే గడ్డి జాతి మొక్క గడ్డిని ఎలా నాశనం చేసిందో నీళ్ళల్లో ఉన్న ఎకాలజీని ఇది డిస్టర్బ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ చెరువు స్ప్రెడ్ అవ్వడం వల్ల పెలికాన్స్ అనేవి నీళ్ళల్లోనే బాతుల్లాగా ఈతాడుతూ అక్కడే చేపలు తింటాయి. వేరాజ్ పెయింటెడ్ స్టాక్స్ కానీ ఇవి ఏంటంటే చెట్ల మీద వాలి వేటాడి మళ్ళీ చెట్ల మీదకి వెళ్తూ ఉంటాను. ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఎప్పుడైతే గుర్రపు డెక్క మొత్తం ఆక్రమిస్తుందో ఎంటైర్ చెరువు అంతా ఆక్రమిస్తుంది. దానివల్ల ఏమైందంటే ఎప్పుడైతే ఈ ఎకాలజీ సిస్టమ్ బిల్డ్ అవుతుందో సేమ్ డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది అనమాట. ఇదంతా మనకి లాంగ్ టర్మ్లో చూస్తే ఏం జరుగుతుంది అని చూస్తే ఎందుకు అసలు అంటే ఒక 30 ఏళ్ళ కిందట మంచినీళ్ళు తాగిన చెరువు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయిందంటే ఎప్పుడైతే జనాలు అపార్ట్మెంట్స్ రకరకాలు రావడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ చెరువులో కలిసాయి. సో చెరువులో కలిసిన తర్వాత ఏమైందంటే నీళ్లు పొల్యూట్ అవుతూ వస్తే లాస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే కేసీఆర్ గారు వీళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని ఏం చేశారు, మిషన్ భగీరథ కింద చెరువులు క్లీనింగ్ ఇవన్నీ చేస్తూ దాన్ని కొంచెం క్లీనప్ చేశారు. అంటే దాన్ని నిజాంపేట నుంచి వచ్చే నీళ్ళని డైవర్ట్ చేశారు బయటికి ఒక పైప్ లైన్ సిస్టంలో. అప్పుడు కొంచెం అంటే గుడిలో మెల్లలా కొంచెం బాగుపడింది. ఇప్పుడు ఏమైందంటే 2-3 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు లోకల్ అంటే మత్స్యకార సంఘం కానీ చెరువు సంఘం కానీ నీటి సంఘం వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెలిసి కొన్ని చేపలను వదిలారు. చేపలను వదిలినప్పుడు ఆ చేపలు దాంట్లో గ్రో అయ్యే కొద్దీ ఆ చేపల మీద డిపెండ్ అయిన పక్షులు వచ్చినాయి. సో ఇదంతా ఏంటంటే రీబిల్డింగ్ ద ఎకో సిస్టమ్, అంటే మొత్తం ఒక సిస్టమ్ బాగుపడుతుంది. ఇట్లాంటి దానికి మళ్ళీ అంటే ఎక్కడైతే బాగుపడుతుందో అప్పుడే మళ్ళీ మనిషే డిస్టర్బ్ చేస్తుంది. ఎక్కడ చేస్తుందంటే మనకి ప్రగతి నగర్ చెరువు వెళ్తూ ఉంటే ఒక సైడ్ మొత్తం చేపల ఫిష్ మార్కెట్ ఉండేది. మనకి ఈవెన్ వీక్ డేస్లో తక్కువ ఉంటాయి, వీకెండ్ సాటర్డే సండే అయితే ఇంక అసలు పెద్ద ట్రాఫిక్ కూడా కలిగేది అనమాట. సో చేపలు అమ్మడం వల్ల సమస్య లేదు, అక్కడ పెట్టుకొని ట్రాఫిక్ ఏముంది ఒకరోజు అయితే జరిగింది. కానీ యాక్చువల్ సమస్య ఎక్కడ వస్తుంది, ఈ చేపల వేస్టేజ్ అంతా చెరువులో డంప్ చేసేవాళ్ళు. దాన్ని చేయడం వల్ల ఏమంటే అది కుళ్ళి నీళ్ళల్లో కలిసేది. ఈరోజు కూడా మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా హైడ్రా వాళ్ళు కొంచెం మంచి పని చేసి చెరువుకి ఎవరు ఆక్రమణకు లేదంటే దాని మీద ఉండకుండా మొత్తం ఫెన్సింగ్ వేశారు, 10 feet హైట్ ఫెన్సింగ్. దానివల్ల ఏమైనా చేపలు పట్టడం ఆపి లోపలికి వెళ్ళారు. కానీ ఇప్పుడు కొత్త సమస్య ఏమొచ్చిందంటే లోపల ఉన్నవాళ్ళు అది కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది లోపలికి వెళ్ళే దారి, వీళ్ళు తీసుకొచ్చి అక్కడ పట్టిన చేపలు వేస్ట్ తీసుకొచ్చి మళ్ళీ చెరువులోనే వేస్తున్నారు. అది ఏంటంటే డెడ్ బాడీకి లేని వాసన వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మనం డైరెక్ట్ చూస్తే దీనివల్ల ఇంపాక్ట్ ఏదంటే ఇప్పుడు ఉండదు, కానీ గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్గా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఇది కాకుండా రీసెంట్గా ఎండాకాలంలో తాటి ముంజలు వస్తాయి, ఆ కాయలు తెచ్చేసి ఆ వేస్ట్ అంతా తీసుకెళ్ళి చెరువు దగ్గర వేస్తున్నారు. తర్వాత ఎక్కడెక్కడి డ్రైనేజ్ అంతా వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ డిస్టర్బ్ అయ్యింది. ఏదైతే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుందో అది మొత్తం మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. దీని అంతటి కారణం నువ్వా నేనా అని మనుషులు మేము చూపిస్తే ఈక్వల్గా ఎవరు కారణం కాదు, బట్ అట్ ది ఎండ్ చూస్తే ఈ విధ్వంసం మొత్తానికి మనిషే కారణం. సో ఒక మంచి చెరువు ఏదైతే తయారవుతుందో అలా మంచి చెరువు మళ్ళీ బ్యాక్ వెళ్తుంది అనమాట, బ్యాక్ వెళ్ళి నాశనం జరుగుతుంది. సో ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. దీనికోసం ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే మనమే డిస్టర్బ్ చేస్తున్నాం. సో జనరల్గా చెప్పాలంటే ప్రగతి నగర్ చెరువు హెవీ డెన్సిటీకి కొంచెం అంటే ఏదైతే ఇలాంటి ఛాన్సెస్ ఉండడం వల్ల టూరిజం అంటే పిల్లలకు కూడా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా చూసే బర్డ్స్తో పాటు మైగ్రేటరీ బర్డ్స్ కొంచెం స్పెషల్గా ఉంటాయి, అవి చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. సో జనరల్గా ఇలాంటి మనకి ఛాన్స్ దొరికిందంటే ఒక బర్డ్స్ని మనం ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నప్పుడు మైగ్రేటరీ బర్డ్స్, స్పెషల్గా మైగ్రేటరీ బర్డ్స్ రావడం అనేది రీబిల్డింగ్ ఎకో సిస్టమ్కి ఒక పాజిటివ్ సైన్ అనమాట. ఇలాంటి వాటిని మనం క్యాప్చర్ చేసి ప్రొటెక్ట్ చేయగలిగితే ఆ ఏరియాని కానీ దాన్ని కానీ రేపు ఫ్యూచర్ నెక్స్ట్ కమింగ్ ఫార్వర్డ్ ఇయర్స్ మనకి బర్డ్స్కి రక్షణ దొరికిందంటే అవి నెక్స్ట్ ఇయర్ ఇక్కడికే వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. ఇదంతా గోయింగ్ ఫార్వర్డ్ ఏమైందంటే ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది మనం ఉంటున్న చోటనే ఉంటూ చిన్న కొంచెం ప్రొటెక్షన్ యాక్షన్ తీసుకోవడం వల్ల. జనరల్గా మనం రీసెంట్గా కొత్తవాళ్ళగూడ దగ్గర తెలంగాణ గవర్నమెంట్ బర్డ్స్ బయోడైవర్సిటీ పార్క్ అని ఒకటి పెట్టింది. ఒకరోజు చూడడానికి వెళ్తే అసలు మనం పార్కింగ్ ఎంటర్ అవ్వడానికి కూడా లేనంతగా ఉన్నారు. హుస్సేన్ సాగర్ లేక్ పక్కన ఉంటుంది అనమాట.
సో జనాలకి బేసిక్గా చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు, యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ బట్ అంత మనం బిల్డ్ చేయలేకున్నాం. ఎందుకు చూపిస్తున్నాం అంటే సిటీ బయట జనాలు అంత వెళ్తున్నారంటే సిటీలో మనకి అలాంటి స్పేస్ దొరికినప్పుడు డెఫినెట్గా అదొక మంచి పాజిటివ్ సైన్ అవుతుంది. సో మనకి ప్రగతి నగర్ చెరువు గురించి, హిస్టరీ గురించి ఎలా ఉన్నది, తర్వాత ఇదంతా మనకి స్థానికుడైన మోయిన్ అన్న గారు చెప్పారనమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచి ఇదే ఏరియాలో ఉంటూ ప్రగతి నగర్ చెరువు కోసం చూసినారు, అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి దీన్ని చూస్తున్నారు. నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ప్రగతి నగర్ చెరువు కింద ఒకప్పుడు పొలాలు సాగు చేసేవాళ్ళంట. అంటే మనం ఇప్పుడు అంటే అప్గ్రేడ్ మొత్తం డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత చూసినాం కాబట్టి అన్ని అపార్ట్మెంట్స్, హౌసెస్ కనపడతాయి. కానీ ఒకప్పుడు అంటే ఈ ప్రగతి నగర్ చెరువు నీళ్ళు కూకట్పల్లి వరకు, మెట్రో వరకు ఉండేటి అంట, అంటే కాలువల ద్వారా. సో ఇదంతా చూస్తే అరే హిస్టరీ ఇంత ఉండేది అనిపించేది. బట్ మనం ఒకరు కలుసుకొని ఇద్దరు కలుసుకొని చేయగలిగింది లేదు. ఇట్స్ ఆల్ థింగ్. ఓవరాల్గా బర్డ్స్ ప్రగతి నగర్ చెరువులో కనపడ్డాం. వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ యూటీవీ.